Hello everyone, నా పేరు డాక్టర్ సాయి భరద్వాజ్, మేనేజింగ్ డైరెక్టర్ 2 డాగ్స్ కొండాపూర్, ప్రాస్టోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అండి. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ. గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఇట్స్ ఎ టైప్ ఆఫ్ మెథడ్ ఫర్ ప్లేసింగ్ ఇంప్లాంట్స్. సో మనము ఈ గైడెడ్ సర్జరీ ఎప్పుడు చేసుకోవచ్చు, ఎందుకు, అసలు దీని అవసరం, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏదైనా డిస్కస్ చేసుకుందామండి. సో గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అనేది మనం ఇంప్లాంట్ ఎక్కడైతే పళ్ళు లేవో అక్కడ ఇంప్లాంట్ పెట్టాలనుకుంటామో అదే ప్లేస్లో ఫ్రీ హ్యాండ్గా పెట్టుకోవచ్చు. అంటే ఫ్లాప్ రిఫ్లెక్ట్ చేసి ఆ ఏరియాలో ఇంప్లాంట్ అనేది పెట్టుకుంటాం అనమాట. సో ఈ గైడెడ్ సర్జరీలో ఏం చేస్తామంటే ఫస్ట్ మీకు ఒక ఎక్స్రే అనేది అడ్వైస్ చేస్తాం, సిబిసిటీ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ సిబిసిటీలో మనం ఇంప్లాంట్ పొజిషన్ ఎక్కడ రావాలి అనేది నార్మల్గా ఫ్రీ హ్యాండ్లో అయినా కూడా మనం డిసైడ్ చేసుకుంటాం. సో ఈ గైడెడ్ సర్జరీలో ఏం చేస్తామంటే ఇది యూస్ చేసుకొని మీ నోటిని ఒక అచ్చు తీసుకోవడం కానీ లేకపోతే స్కాన్ తీసుకొని ఇది మా సాఫ్ట్వేర్లో రెండింటిని మెర్జ్ చేసి ఇంప్లాంట్ పొజిషన్ అనేది ముందుగానే ప్రీ డిటర్మైన్ చేసుకొని దానికి ఒక స్టంట్ ఆర్ గైడ్ అనేది తయారు చేసుకుంటాం అనమాట. దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనం ఇంప్లాంట్ ఎక్కడైతే పెట్టాలనుకుంటున్నామో ఎగ్జాక్ట్ పొజిషన్ అనేది ప్రీ డిటర్మైన్ చేసినట్టే ఎగ్జాక్ట్గా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా మన ఇంప్లాంట్ ప్రాస్థెటికల్లీ డ్రివెన్ అంటే పైన క్యాప్ ప్రకారము మన కింద ఇంప్లాంట్ అనేది ప్లేస్ చేసుకుంటే లాంగ్ టర్మ్గా వస్తుంది. సో దీన్ని ముందుగానే మన ఈ గైడెడ్ సర్జరీలో మనం ప్లాన్ చేసుకొని దాన్ని చేస్తాం. సో దీనికి ఏమవుతుందంటే ఫస్ట్ మీరు సిబిసిటీ తీసుకున్న తర్వాత మీ అచ్చు స్కాన్ చేసుకున్న తర్వాత మా సాఫ్ట్వేర్లో గైడ్ అనేది కంప్లీట్గా ప్రింట్ అవుతుందండి. ఈ గైడ్ మనం సర్జికల్ డేలో ఏం చేస్తామంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఓపెనింగ్ ఫ్లాప్ చేసి ఇంప్లాంట్ పెట్టకుండా ఈ గైడ్ అనేది యూజ్ చేసి మోస్ట్లీ ఫ్లాప్లెస్గా ఉంటుందండి. ఫ్లాప్లెస్గా మనము ఎక్కడైతే ఇంప్లాంట్ పెట్టాలో దాన్ని ఉన్న పైన చిగురు మాత్రమే తీసి ఆ ఏరియాలో ఇంప్లాంట్ పెట్టేసి వదిలేస్తాం. ఈ పేషెంట్లో ఏంటి అంటే మేము ఇంప్లాంట్స్ పెట్టాలని డిసైడ్ చేసాము. ఈ కేసులో ఏమైంది అంటే ఇక్కడ 2 ఇంప్లాంట్స్ డిసైడ్ అయ్యారు పేషెంట్స్ ఫర్ బెటర్ చూవబిలిటీ. బట్ ఈ కండిషన్లో పేషెంట్ డయాబెటిక్ ఉన్నారు అండ్ కార్డియాక్ పేషెంట్ కూడా ఉన్నారు. సో గైడెడ్ అడ్వైస్ చేసినప్పుడు ఓకే అన్నారు. సో ఇలా ఒక ఇంప్రెషన్ అనేది తీసుకొని ఇంప్రెషన్ పంపించి దీంతోనే కాకుండా మనకు సిబిసిటీ అనేది కంబైన్ చేసి మనం ఇలాంటి స్టీరియోలిథిక్ స్టంట్ అనేది చేయిస్తాం అన్నమాట. సో ఈ స్టంట్లో మనకు సైజెస్ అవన్నీ ప్రీ డిటర్మైన్డ్గా ఉంటాయి. సో ఇది ఎగ్జాక్ట్గా ఇట్లా నోట్లో ఫిట్ అవుతుందండి. సో డ్రిల్లింగ్ సీక్వెన్స్ అనేది ఫాలో అయ్యి చేస్తాం. సో ఇంత చిన్న పిన్ పాయింట్ హోల్స్ ఉంటాయి కాబట్టి మీకు బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది. ప్లస్ ప్రిసైజ్ లొకేషన్, థర్డ్ అడ్వాంటేజ్ అన్నట్లు హీలింగ్ క్యాప్స్ అంటే నెక్స్ట్ స్టేజ్ సర్జరీ కావాల్సినవి కూడా ఈ స్టేజ్లోనే పెట్టేసి పంపిస్తాం. గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఫస్ట్ మనం ప్రీ డిటర్మైన్ పొజిషన్లో పెడుతున్నాం కాబట్టి ప్రిసైజ్ బాగుంటుందండి. దాంతోపాటు మనకు ఫ్లాప్లెస్ సర్జరీ అంటే మనము చిన్న పిన్ హోల్స్లోంచే ఇంప్లాంట్స్ అనేవి పెడతాము. సో దానివల్ల మనకు తర్వాత ఫుల్ మౌత్ సూచర్స్ వేయాల్సిన అవసరం ఉండదు. రెండోది స్వెల్లింగ్ లాంటివి తక్కువ ఉంటాయి. బ్లీడింగ్ కూడా చాలా తక్కువ ఉంటుందండి కంపేర్ టు ద ఫ్లాప్ ప్రొసీజర్స్తో చూసినప్పుడు. ఇవన్నీ అడ్వాంటేజెస్. ఇవే కాకుండా మనం ముందుగానే డిటర్మైన్ చేసి పెట్టాం కాబట్టి ఫైనల్ ప్రాస్థెటిక్స్ ఇచ్చేటప్పుడు కూడా ఎగ్జాక్ట్ పొజిషన్స్ అవన్నీ మంచిగా వస్తాయి ఈస్థెటిక్గా చూసుకున్న. సో మనం ఫ్లాప్ ఒకటి రిఫ్లెక్ట్ చేయట్లేదు కాబట్టి బోన్ లాస్ లాంటివి కూడా కొంచెం తక్కువగా ఉంటాయండి.